పట్ల గతం నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ ఇవాళ జరిగిన ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని మనం వారసత్వంగా తీసుకున్నాం, దాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిన పెట్టి ఆరోగ్య ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వం తీసుకున్నారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. తర్వాత ఈరోజు నేను పేపర్ చూశాను, నాకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు అడిగారు ఏంటి ఆరోగ్యశ్రీ లేదట కదా అని. ఏమంటే పేపర్ చదివారా, ఫలానా పేపర్ చదివారా అన్న. నిన్న ఏదో సమీక్ష కొంతమంది డాక్టర్లు వెళ్ళి కలిశారు, ఆరోగ్యశ్రీ పేపర్లో రాశారు ఆరోగ్యశ్రీ పూర్తిగా తీసేశారు, ఆరోగ్యశ్రీ కింద పైసా ఇవ్వట్లేదు అని. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా బాబు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీని ఎక్కడా నిర్వీర్యం చేయలే, ఆరోగ్యశ్రీని తీసేలా, ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మారింది. దాని ప్రకారం ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బెనిఫిషరీస్ సంఖ్య ఎంత ఉందంటే 12,51,000 ఉంది. దాని తర్వాత 2024-25 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 90,000 పెరిగి 13,41,000 పెరిగింది. తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో 14,50,000 పోయింది. అంటే 12,50,000 నుంచి 2 సంవత్సరాల్లో 14,50,000 కంటే ఏటా సగటున 1,00,000 మంది అదనంగా బెనిఫిషరీస్ వస్తున్నారు. అది పక్కన పెడితే ప్రీ ఆథరైజేషన్స్ 2023-24లో 17,67,000 ఉంటే అది కాస్త 24 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల కారణంగా 24-25 సంవత్సరంలో 19,10,000 పెరిగింది. 19,10,000 అంటే 1,50,000 ప్రీ ఆథరైజేషన్స్ పెరిగాయి. 26 ఇప్పటికే ముగిసిన ఆర్థిక సంవత్సరం చూస్తే అది కాస్త 20,12,000 పోయింది. అంటే 17,50,000 నుంచి 20,12,000 పోతే అంటే 3.5 లక్షలు ప్రీ ఆథరైజేషన్స్ పెరిగాయి, 2 లక్షల బెనిఫిషరీ సంఖ్య పెరిగింది. మొత్తానికి ఖర్చు పెట్టింది అంటే 2023-24లో 3,600 కోట్లు ఆనాడు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడితే పోయిన సంవత్సరం 4,100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 25-26 పోయిన ఈ ఆర్థిక సంవత్సరానికి 4,225 కోట్లు, అంటే అదనంగా 700 కోట్లు చేరిస్తే నిర్వీర్యమైన మాట్లాడుతున్నారంటే ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారు అంటే ప్రజల్లో దీని కారణంగా అసత్య ప్రచారం చేసి అపోహలు సృష్టించి వాళ్ళకి నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తూనే మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చేస్తున్న ప్రయత్నాన్ని కూటమి చేస్తున్న దాన్ని ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన ఇది 5 సంవత్సరాల్లో మొత్తం ఆరోగ్యశ్రీ కింద 19 నుంచి 24 దాకా 11,000 కోట్లు బిల్ అయింది. దాంట్లో 2,500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు, మిగతా చెల్లించి. కానీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 6,900 కోట్లు చెల్లించిందనే విషయాన్ని మొత్తం 5 సంవత్సరాల్లో 9,000 దగ్గర అయితే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 7,000 కోట్లు చెల్లించింది. దీన్ని బట్టి ఎక్కడైనా అంటే ప్రజల్లో లేము, ప్రజలతో సంబంధం లేదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వెళ్ళి ఏ నెట్వర్క్ హాస్పిటల్కి అడిగినా చెప్తారు. డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు 15 లక్షల మందికి బెనిఫిషరీకి ఇచ్చామని డాక్టర్ అనురాగ్ చెప్పడం జరిగింది. అంటే రోజు రోజుకు వైద్య సేవలు పెరుగుతున్నాయి, ఎన్టీఆర్ వైద్య సేవ పెరుగుతున్నది. తర్వాత అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజల ఆరోగ్య సంరక్షణ పెట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుతున్న నేపథ్యంలో ఇటువంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించి అధికారం పోయిన తర్వాత కూడా ఈ రకంగా అసత్య ప్రచారాల ద్వారా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇక్కడ అనేక మంది విఘ్నులు ఉన్నారు, గమనించాల్సిందిగా. ఇవాళ ఇప్పుడే ముందు ఒక నాయకుడు అడిగారు నన్ను, సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా కొంచెం రావాలి సార్ అని. నేనన్నా వెంకటే పక్కనే ఉంటున్న ఆనంద్ బాబు గారిని అడిగా, సార్ మీరు ఎంత ఇచ్చండి? గతంలో ఎప్పుడు లేదండి, నేను ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 9 కోట్లు ఇచ్చా అన్నారు. అరవింద్ బాబు గారు పక్కన ఉన్నారు, సార్ మీరు ఎమ్మెల్యే కదా సిఆర్ఎఫ్ ఎందుకు అంటే దగ్గర 15 కోట్లు ఇచ్చా అన్నారు. నేను కూడా ధర్మవరం ఎమ్మెల్యే 2019 నుంచి 24 దాకా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే నేను గత 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 9,42,00,000 సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నారు, ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు వాళ్ళకి కావాల్సిన ఆసుపత్రికి ఇస్తున్నారు అని. నాకు అర్థం కావట్లే. ఏ ఆసుపత్రి అయినా, అది ఎవరికి అనుకూలమైన ఆసుపత్రి అయినా, పేషెంట్ అనే వ్యక్తి వస్తే వాళ్ళకి రాజకీయ వివక్ష చూపకుండా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూటమి ఆఫీస్కి వస్తే ఆఫీస్కి వాళ్ళకి ఎల్ఓసి ఇవ్వడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కానీ ఆరోగ్య విషయంలో రాజకీయాలకు తావే లేదు. ప్రజల సంరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడమని ఇవాళ ప్రభుత్వం సీఎం గారి నేతృత్వంలో పనిచేస్తుంటే ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పేపర్ చూసా కాబట్టి ఈ విషయాలు నాకు మీతో పంచుకోవాలనిపించింది. ఏమైనప్పటికీ సందర్భంగా నేను మరొకసారి డాక్టర్ రాఘవ శర్మ గారికి, విజయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకంగా రాబోయే 3 సంవత్సరాల్లో తర్వాత 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక హెల్దీ వెల్దీ
హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాం. ప్రజల తలసరి జీవితాన్ని పెంచి ఇవాళ వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం నెంబర్ 1లో ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందని తెలియజేసుకుంటూ నాకు మాట్లాడే 4 విషయాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.